ఇప్పినప్పుడు అలాగే పెడితే దొరుకుతాయి అన్నమాట. కానీ అబ్బాయిలు అలా చెయ్యరు కదా. అంటే అది ఇప్పుడు మా వాడు అరుణాచలానికి ఎందుకు తీసుకెళ్తున్నా అంటే ముఖ్యమైన రీజన్ శ్రేయాన్ ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రివీల్ చేస్తాను. శ్రేయాన్, అరుణాచలంలో నీకు గుండు వీళ్ళిద్దరు ఎలా స్టార్ట్ చేశారంటే తిండిని మేము లైట్ గా తింటాము, నడవాలి కదా అని అన్నారు. బట్ ఆల్రెడీ ఇది 4వ రెసిపీ అనమాట వీళ్ళది. మా వాళ్ళ ప్యాకింగ్ చూడండి ఎంత అద్భుతంగా నడుస్తుందో. కుల్జా సిమ్ సిమ్, ఓ మై గాడ్. ప్రపంచం అంతా తీసి బయట పడేస్తే ఇలా ఉంటుందని ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే కదా. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ సర్దుతారా అంటే ఇలాగే ఉంటాయి. ఇదిగోండి ఇంత అందంగా పెట్టుకుంటారు. మేము ఇంత అందమైన షెల్ఫ్లు ఇచ్చినా సరే ఇంత అందంగా పెట్టుకుంటారు అనమాట. ఇంతకీ ప్రదక్షిణ చేయడానికి కావాల్సింది కుర్తా పైజామా. ఇప్పినప్పుడు అలాగే పెడితే దొరుకుతాయి అన్నమాట. కానీ అబ్బాయిలు అలా చెయ్యరు కదా. అంటే అది కొన్ని ఎత్తుక్కోమంటే ఇలా పండుకొని బోర్లాడతారు, స్నానం చేయమంటే చెయ్యరు, రెడీ అవ్వమంటే అవ్వరు. వాట్ ఈస్ దిస్ గైస్? తెలుసు నాకు. అదే మా మమ్మీ చూడండి, ఒకటే ఒక చిన్న బ్యాగ్ లో ఎంత నీట్ గా సర్ది ఆల్రెడీ లోపల పెట్టేసుకుందాం. పెట్టుకోవాల్సిన నేను కూడా ఇక్కడే పెట్టుకొని అలా ఉండాలి. ఒకసారి పక్క రూమ్కి వెళ్ళి చూడు, నీకు బంపర్ ఆఫర్. అండ్ ఇది నా రూమ్ పరిస్థితి. ఇప్పుడు నేను మాత్రం మా పెద్ద అబ్బాయివి, చిన్న అబ్బాయివి, నావి, మా ఆయనవి అన్నీ ఇలా నీట్గా పరిచి అయితే పెట్టుకున్నాను. ఆ ప్రోగ్రాంలోనే ఉన్నాను ఏమేమి సర్దుకోవాలి అనేసి. ఇవి లోపల పెట్టాల్సిన సరుకులు. అండ్ యా, లెట్స్ గో. వెల్కమ్ టు నవీనా's అల్టిమేట్ ఛానల్. అండ్ ఇది క్రేజీ బ్రో అంట వాడి ఛానల్, మూతబడిన ఛానల్. And please follow my Instagram page Shriyan Prince. అండ్ మా మమ్మీ, అభిగాడు. సో ఇలా మా సైన్యం అంతా కలిసి అరుణాచలంకి బయలుదేరామన్నమాట. గిరి ప్రదక్షిణ చేయడానికి అండ్ దర్శించుకోవడానికి మా ఫ్యామిలీ అండ్ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ కలిసి, వైరల్ వంటల్ అండ్ నవీనా's అల్టిమేట్ ఛానల్ కలిసి ఈ వ్లాగ్ని రెండిట్లో చూడొచ్చు మీరు. మా అక్క ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఎక్కింది, నేనేమో డైరెక్ట్ శంషాబాద్లో ఎక్కేసాను. మా శ్రీయాన్ని తీసుకురావద్దు అనుకున్నాం కానీ మీ టార్చర్ భరించలేక తీసుకొచ్చు. ఇప్పుడు మా వాడు అరుణాచలానికి ఎందుకు తీసుకెళ్తున్నా అంటే ముఖ్యమైన రీజన్ శ్రేయాన్ ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రివీల్ చేస్తాను. శ్రేయాన్, అరుణాచలంలో నీకు గుండు శ్రేయాన్కి గుండు, శ్రేయాన్కి గుండు. The next day. మీరు చెప్పండి కదా ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ టూర్ అని చెప్పేసి గుడికి ఎదురుగానే మౌంటైన్ అని ఒక గుడ్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఎక్కువ రీజనబుల్ అంటే 2000 పర్ రూము. సో ఇది మేము బుక్ చేస్తున్నాం అనమాట. ఒక్కదుగా టెంపుల్. అండ్ ఇప్పుడు మేము గిరి ప్రదక్షిణకి వెళ్ళబోతున్నాం అనమాట. గిరి ప్రదక్షిణ అంటే 14 కిలోమీటర్స్ వాక్ చేస్తూ వెళ్ళాలి. అండ్ ఆ గిరి తిరిగేటప్పుడు 9 లింగాలు వస్తాయన్నమాట. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. 14 కిలోమీటర్స్ నడిచి టెంపుల్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ టెంపుల్కి రావాలన్నమాట. ఫస్ట్ దీపాలు పెట్టాలంటే ఇంకేవో ప్రాసెస్ అంట, దానికి వెళ్తున్నాము. ఈవినింగ్ అయితే బాగుంటుంది అనుకున్నాం, బట్ ఇప్పుడే బయటకు వెళ్ళి చూస్తే మామూలుగా లేదు, ఎండ వేడి. మన హైదరాబాదే కూల్గా ఉందండి ఇక్కడ కంటే. మామూలుగా ఇలాంటి ఎండ టైంలో బయటకు వెళ్తున్నప్పుడు మన ఫేస్ని ఎక్కువ ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఈరోజు చాలా సింపుల్గా ఒకటే ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను అనమాట. కాబట్టి నేను కొంచెం రీసెర్చ్ చేసి నా ఫేవరెట్ ప్రోడక్ట్ అయిన హిమాలయ సన్ ప్రొటెక్ట్ ప్లస్ అండ్ అల్ట్రా లైట్ సన్ స్క్రీన్ విత్ SPF 50 PA++. మామూలుగా మీకు తెలుసు నేను ఆల్రెడీ 1 year నుంచి అంటే మోర్ దెన్ 1 year హిమాలయ ప్రోడక్ట్స్ వాడుతున్నాను. మా పెళ్లి కూడా అదే వాడాను. నేను దాంట్లోనే సీరమ్స్ వాడుతూ ఉంటాను, దాంట్లోనే నేను మాయిశ్చరైజర్స్ వాడుతూ ఉంటాను. హిమాలయ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్స్ అనమాట. సో వై నాట్ సన్ స్క్రీన్ అని నేను టెస్ట్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళ న్యూలీ లాంచ్డ్ ప్రోడక్ట్ అనమాట ఇది సన్ స్క్రీన్ లో. నేను ఆల్రెడీ వాడడం స్టార్ట్ చేశాను అండ్ దిస్ ఇస్ మై సెకండ్ పర్చేజ్ అనమాట.
అండ్ ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. యాజ్ యూజువల్గా హిమాలయ అంటేనే అదొక నమ్మకం, బట్ సన్ స్క్రీన్లో అయితే నిజంగా 100 to 100 స్కోర్ చేశారండి వీళ్ళు. మంచి సన్ స్క్రీన్ని వాడితేనే మనకి లాంగ్ టైంలో హెల్తీ గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది. కాబట్టి మంచి సన్ స్క్రీన్ అంటే ద వన్ అండ్ ఓన్లీ హిమాలయ. 90% న్యాచురల్ ఒరిజిన్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన ఫస్ట్ సన్ స్క్రీన్ అండి నేను చూసిన వాటిలో ఇది. మిగతావన్నీ SPF 50 అని క్లెయిమ్ చేస్తారు తప్ప అవి ఉండవు. కానీ ఇది మాత్రం క్లినికలీ టెస్టెడ్. అది ట్రూలీ ఆఫర్ చేస్తుంది దట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్. ఇప్పుడు అప్లై చేసి చూద్దాము ఎంత బాగుంటుందో, మీరే చూద్దరు కానీ. సో దీని అప్లికేషన్ కూడా చాలా ఈజీ. ఇలా 2 fingers ఫుల్ తీసుకొని మన ఫేస్ అంతా అప్వర్డ్ డైరెక్షన్లో ఇలా నీట్గా స్ప్రెడ్ చేయాలి అండ్ మన నెక్కి కూడా బ్యాలెన్స్ చేయాలి. అండ్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటి తెలుసా, ఇది అల్ట్రా లైట్ ఉంటుంది అప్లై చేసిన తర్వాత. ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఇది అప్లై చేసుకున్న తర్వాత ఆ వైట్ కాస్ట్ అనేది కనిపిదు అనమాట. మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకోగానే మనకి ఇలా తెల్లగా ఇలా పౌడర్ లాగా లేకపోతే ఒక పేస్ట్ లాగా కనిపిస్తుంది కదా, అలాంటి వైట్ కాస్ట్ అనేది మనకి ఇందులో అస్సలు కనిపించదు, మంచిగా బ్లెండ్ అయిపోతుంది స్కిన్లో. అండ్ ఇది నేను బాగా ట్రస్ట్ చేసే బ్రాండ్ హిమాలయది కాబట్టి నాకు గ్యారంటీగా తెలుసు ఐ కెన్ ట్రస్ట్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్. అండ్ దీన్ని ఇండియన్ వెదర్ కండిషన్స్లో అండ్ ఇండియన్ స్కిన్ పైన కూడా టెస్ట్ చేశారు. అంతేకాదండి ఇది స్వెట్ రెసిస్టెంట్ కూడా. ఈ ప్రోడక్ట్ని మీరు కూడా పర్చేస్ చేయాలి, ట్రై చేయాలి అని అనుకుంటే నేను దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, నైకా, మింత్రా, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. అంతేకాదండి మన నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడే చక్కగా వచ్చి ఫ్రెష్ అయ్యి రూమ్లో సెద తీర్చుకొని ఇదిగోండి మాడు ఇలా చీటింగ్ చేస్తుంటే భరించి ఇక్కడ మంచిగా ఇస్తరాకుల్లో టిఫిన్లు పెడితే వచ్చి తింటున్నాం అనమాట హోటల్ కన్నా. అండ్ ఇప్పుడు లంచ్ టైం అయిందనమాట. వీళ్ళందరూ మా పురుషులు మంచి మీల్స్ గిల్స్ చెప్పుకొని ఇప్పుడు మేము 14 kilometers వాక్ చేయబోతున్నాం. దానికోసం అని చక్కగా రెడీ అయ్యారు. హాయ్, హలో బ్రోస్. హలో. మా వాళ్ళు అయితే తిండి బిజీలో ఉన్నారు. ఇక్కడ మా అక్క వాళ్ళు మేము ఆల్రెడీ తినేసి వీళ్ళు ఎప్పుడెప్పుడు తింటారని వెయిట్ చేస్తున్నాం అనమాట. కమాన్ గైస్, కొంచెం తక్కువ తినండి, వాకింగ్ చేయాలి. వాకింగ్లో ఇంకో ట్విస్ట్ ఉంది, నేను ఇస్తా కొత్త ట్విస్ట్ మీకు. పొలాల టైం అనమాట. ఇక్కడ కొబ్బరి పొలాలు చాలా ఫేమస్ అట. అండ్ ఇదేదో రెసిపీ ఏదిరా ఇది? మష్రూమ్ కొత్త పరోటా అట. వీళ్ళిద్దరు ఎలా స్టార్ట్ చేశారంటే తిండిని, మేము లైట్గా తింటాము నడవాలి కదా అని అన్నారు. బట్ ఆల్రెడీ ఇది 4వ రెసిపీ అనమాట. ఆల్ ఆర్ గోయింగ్ ఫర్ గిరి ప్రదక్షిణ 14 kilometers నడక ఇప్పుడు మొదలు పెడుతున్నాము. అయితే మేమందరం ఏం చేసామంటే ఇలా సాక్స్ వేసుకున్నాము. ఇదిగోండి మా ప్రజలు 14 kilometers ఎవరు నడుస్తారో అలసిపోకుండా వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ నా తరఫున. అది ఎప్పుడైనా చెప్తే మంచి గిఫ్ట్ కాదురా, 1000 రూపాయలు ఇస్తా. ఓకేనా? కమాన్ బాబా అయ్యనగానే చూడండి మనుషులు ఎట్లా వెళ్ళిపోతున్నారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మా రూమ్ నుంచి గుడి కేవలం 2-3 minutes అన్నమాట. సో డైరెక్ట్గా గుడి దాకా నడుచుకుంటూ వచ్చాము. ఈ మెయిన్ ఎంట్రన్స్లో దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టేసి అందరూ స్టార్ట్ అవుతున్నారు. ఈ గుడి లెఫ్ట్ నుంచే స్టార్ట్ అవ్వాలంట. ఇలా రౌండ్ తిరిగేసి 9 లింగాలను దర్శించుకొని మళ్ళీ ఈ గుడి దగ్గరికి వచ్చి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగిస్తే మన గిరి ప్రదక్షిణ పూర్తయినట్టే అనమాట. సో దానికోసం ఎవరిది వాళ్ళు మేము దీపం కొనుక్కుంటున్నాము. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ని. వసూలు కార్యక్రమాలు, కానీ ఇదేదో కొంచెం బాగుంటుంది కదా భక్తి అనేసి మేమే పెట్టించామన్నమాట. ఇక ఎంత క్యూట్గా ఉన్నాడు శ్రీయాన్ గాడు. గుడి ముందే ఇవన్నీ అమ్ముతారనమాట. జస్ట్ ఒక సెంటిమెంట్గా అన్నీ చేసుకొని వెళ్ళడానికి. ఎంత భక్తో ఇవాళ. బాబా
గుడి ఎదురుగే చక్కగా గోమాతకి ఫీడ్ చేయడం కూడా ఉందన్నమాట. మేము కూడా అందరూ కలిసి ఇడ్లీలు తినిపించాము గోమాతకి. చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఇది పెద్ద రేట్ కూడా కాదండి, ఒక ఇడ్లీ ఐ థింక్ 20-30 రూపీస్కి వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. కార్యక్రమాలు అయితే పూర్తయ్యాయి. ఇప్పుడు మా ఒరిజినల్ గిరి ప్రదక్షిణ స్టార్ట్. జై బోలో శివ మహారాజ్కి. మొహమాటం కాదు. ఓకే, నువ్వు చెప్పు ఏమంటారు? ఓం నమ శివాయ. ఏమో కొంచెం కొత్తగా చెప్దామని అనుకుని నేను ట్రై చేసా. వీళ్ళేమో మళ్ళీ పాతదే కావాలంటారు. న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేస్తలేరు మా వాళ్ళంతా. మంచి షాప్ ఉంది, ఇదిగోండి గిరి ప్రదక్షిణలో షాపింగ్ షాపింగ్ షాపింగ్. నలుగురు మగవాళ్ళు కలిసి ముందుకెళ్ళిపోతున్నారు షాపింగ్ అనగానే. దర్శనానికి రేపటి కొనుక్కుందాం. చూడండి ఇక్కడ డాడీ డైమండ్ వెనకాల నుంచి ఊపుతున్నాడు ఆయన. వెళ్ళిపోమని కాదు, థమ్స్ అప్ ఇచ్చి. అయ్యో అంకుల్ అడ్డు వచ్చాడు. డైమండ్ షాపు, కనీసం వెండి షాప్ అని ఉంది, అక్కడ నాకొచ్చు కదా. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు షాపింగ్ చేపిస్తే పుణ్యం అంట. వింటున్నావా? వెనకాల అయితే బట్టతలు వస్తుంది, ముందు తిరిగితే బాగుంటుంది. అడుగు వేరే ఫ్యామిలీని ఎత్తుక్కుంటున్నాడు. గుడిలో ఉన్నాం మనం. నా కొడుకుతో నేను నడుస్తున్నాను, దారిలో నడుస్తున్నాను, మనసులో శివుని జరుగుతుంది నడుస్తున్నాను. నీకు గోల్డ్ షాపు, బంగారు షాపు, మనసులో శివుడు ఉన్నాడు. మరి నేను ఎక్కడున్నా? చూడు అన్ని వెనకాల అన్ని బంగారం షాపులు, వెండి షాపులు నడుస్తున్నాయి. ఒక్క దగ్గర ఆపే నా బెల్లానికి ఏమైనా నిప్పిద్దామని లేదు. గోల్డ్ షాప్ కనకదేను జ్యువెలర్స్ అంట. ఏసీ అంట, పైగా ఏసీ కూడా ఉంది లోపల. ఏసీ కోసం వెళ్ళి ఒక నెక్లెస్. గిరి ప్రదక్షిణలో పెళ్ళానికి బంగారం ఇప్పిస్తే చాలా పుణ్యం అంట. అది అపచారమా? ఏ రా శ్రేయాస్, అపచారమా? అదే మా శ్రేయాస్ నాకు ఇప్పిస్తాడు. డబ్బులు ఉంటాయి. ఏంటో నీకు సంబంధం లేదని వెళ్ళిపోతున్నావు. బ్రేక్ కావాల్సి వస్తుంది. ఇంకొక కిలోమీటర్ కూడా నడవలేదు మేము. మంచి కాఫీ తాగుతున్నాం అన్నమాట. భయ్యా వితౌట్ వాటర్, ఓన్లీ మిల్క్. ఎక్కిచ్చేసాం అనమాట గిరి ప్రదక్షిణకి. లక్కీగా ఏంటంటే మా అమ్మకి ఇంకొక ఆంటీ కూడా తోడ్పడ్డారు. ఇద్దరు కలిసి మంచిగా గుడి ప్రదక్షిణ చేసేసుకొని మళ్ళీ రూమ్లో కలుద్దాం. ఇక్కడ రెస్ట్ మేమందరం నడుస్తున్నాం, మా మమ్మీ నడవలేదు కాబట్టి. ఇక్కడ మొదటిది సమ్ టెంపుల్ వచ్చింది. ఏం టెంపుల్ నాకు తెలీదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఏం టెంపుల్. ఇదేంటో తెలుసా? కాదు, ఈపు కక్కునేది కాదు, ఈర్దలు తీసేది. అంటే ఇట్లా తీసి షిక్ అంటాం. ఈడుదల కంటే పెద్దది తెలుసా? దీపం, ఉగ్గు గిన్నె. చిన్నప్పుడు మెడిసిన్ పిల్లలకి దీంతోనే ఇది వెండిలో గిఫ్ట్ ఇచ్చేయడానికి. బాగుందమ్మా ఇది. ఇది వైట్ ఎంతమ్మా మొర? మా ఆయన నాకు 17 years నుంచి పువ్వులు కొనలేదు. మా ఇద్దరి మధ్యలో ఒక గొడవ జరిగి, అందుకే దేవుడు సాక్షిగా, శివయ్య సాక్షిగా మా ఆయన చేతులతో కొనిపించుకొని పెట్టుకుంటున్నాను అనమాట. రివెంజ్. ఓ అట్లా అంటావా? సరే ఇప్పటి నుంచి ఓన్లీ వాకింగ్. డన్. థమ్స్ అప్ తీసుకో, చూస్ చేసుకో, బూస్టప్ చేసుకో. లాస్ట్ స్టాప్ ఇది. ఓకే, లాస్ట్ స్టాప్. ఓ మై గాడ్. ఈ వినాయకుడు అనమాట గిరి ప్రదక్షిణాల్లో. ఫస్ట్ అందరు ఇక్కడికి వచ్చి ఇక్కడ మొక్కుకొని ఇంకా స్టార్ట్ చేస్తారు. సో ఇంకా మనం స్టార్టింగ్లోనే ఉన్నాం అయితే. ఓ మై గాడ్. ఓకే, జై మొక్కు. అగ్నిలింగం దగ్గరకు వచ్చామన్నమాట. మేము ఫస్ట్ వెళ్ళేదారిలో ఇలా 8 లింగాలు ఉంటాయి కదా. వినాయకుడు అయినా కానీ మొదటి లింగం. ఇప్పుడు మేము ఎగ్జాక్ట్లీ రమణ మహర్షి ఆశ్రమం బయట ఉన్నాం అన్నమాట. బట్ లోపలికి వెళ్ళట్లేదు. రేపు చూపిస్తాను ఈ ఆశ్రమం టూరు. ఎందుకంటే ఇప్పుడు అంత ఓపిక లేదు, ఆల్రెడీ 12 kilometers నడవాలి కాబట్టి. గిరి ప్రదక్షిణ చేసే దారి పొడుగునా కూడా మనకి హ్యాపీగా ప్రతి దగ్గర
ఇలా కూర్చోడానికి ఉంది, ఆడుకోవడానికి ఉంది, ఇంకా మంచి మంచి షాపింగ్ ఉంది, అండ్ కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు, కొబ్బరి నీళ్ళు అమ్ముతున్నారు. ఇది ఫుల్ నైట్ అంతా కూడా అంతా ఫుడ్ ఓపెనే ఉంటుందన్నమాట. సో మేము కాళ్ళను నడవలేక ఇలా సాక్స్ వేసుకున్నాము. ఇక్కడ అడుగడుగున సాక్స్ కూడా అయిపోయింది గైస్. మా ఓపిక కూడా అయిపోయింది యాక్చువల్గా. అయితే కట్ చేసి ఇంకొక గుడే దాటాము. మా మగాళ్ళందరూ రెండా ఫస్ట్ మిస్ అయ్యాం కాబట్టి ఇంకా 7 లింగాలు అండ్ ఒక్కొక్క లింగానికి 1.5-2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందంట. ఆల్రెడీ 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ షాట్ అనిపిస్తుంది సెకండ్ లింగా. అమ్మ మొత్తానికి ఈ జర్నీ పావు జర్నీ అయింది, 3 జర్నీ ఇంకా ఉంది. అప్పటికి ఏమవుతాము. ఓం నమ శివాయ. మీరేనా ఇక్కడ ఉన్నది తాగుతున్నది? అబ్బా బాబా బాబా బాబా. అరే ఆల్రెడీ వస్తుందని చెప్పి తాగుతున్నాయి కదా నువ్వు? అవునా? కమాన్ కమాన్. శ్రీయాన్, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాకింగ్? ఇంకా 4 కిలోమీటర్లే. అవునా? 4 అయిపోయినాయా? ఇంకా 10 ఉన్నాయిరా. వావ్, సగం హీరో అయిపోయినట్టే నువ్వు. నేను జాగింగ్ చేద్దామంటే మీరు వినట్లేరు. జాగింగ్ చేస్తావా? ఓకే, 1 కిలోమీటర్ జాగింగ్ చేయి, మేము వచ్చి కలుస్తాము నడుచుకుంటా. అవసరం లేదు, నేను తప్పకు. అబ్బా, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాకింగ్? ఓం నమ శివాయ అనుకుంటే అందుకే ఓం నమ శివాయ అనుకుంటే నడువు. అక్కడ ఆశ్రమంలో ఉన్న ఫారినర్స్ ని చూసుకుంటే నడవకు. బాగున్నారంట వాళ్ళు. ఇందాక వాళ్ళు కాంప్లిమెంట్ ఇస్తే అబ్బమ్మ ఆయన చూడండి నా కోసం కొబ్బరి బొండం ఇస్తున్నారు. ప్రేమ దారిలో మాకు కనిపించాయి అనమాట కొబ్బరి పువ్వులు. దీంట్లో కొబ్బరి పువ్వు తీసి ఇలా అమ్ముతారు. ఇది మంచిది అనమాట. దిస్ ఇస్ వెరీ గుడ్ టు ఈట్, వెరీ గుడ్ ఫర్ షుగర్ పేషెంట్స్ టూ. యాక్చువల్లీ దారి పొడుగునా ఇట్లా షాప్స్, మంచి కుర్చీలు, మంచి లైటింగ్, వెదర్ అంతా బాగుందండి. నాకైతే నెక్లెస్ రోడ్ మీద నడిచినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు. కాకపోతే నెక్లెస్ రోడ్ మీద కిలోమీటర్ నడిచే చాలు, ఇక్కడ 14 కిలోమీటర్లు నడవాలి. ఇద్దరికి చూడండి ఒక హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాము మోయమని. ఇదిగోండి ఇద్దరు కలిసి షేరింగ్ చేసుకొని మా పురుషులు, ఇద్దరు యంగ్ పురుషులు ఒక హ్యాండ్ బ్యాగ్ మోయలేకపోయారు. అలా ఉండి తప్పేం లేవు, ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా మోయలేకపోతారు. యమలింగం 2 లింగం దగ్గరకు వచ్చేసాం రా. హాయ్ బ్రో. అవునా? ఓ మై గాడ్, ఇంకా 4 వచ్చాము మనము. ఇంకా 10 ఉందా? డిస్టెన్స్ లెఫ్ట్ 10 10.4. హే భగవాన్, చూడమనుకో. ఇదిగోండి ఇలా నడుచుకుంటూ వస్తున్నాం మేము. ఇది 3rd లింగం అన్నమాట మేము వచ్చింది. పద. ఆహా, డైరెక్ట్గా గొలి సోడా కావాలంట మా వాడికి. ఏ కమాన్ కమాన్ కమాన్. ఏ బాగుందా? కమాన్ బాగుందా? అట్లనే లిచీ ఫ్లేవర్ ఉంటుందో ఆరోగ్యం అక్కడ ఉంటుంది. ఆరోగ్యాన్ని ప్రసాదించే మహాపీఠం. దర్శనం చేసుకుని ప్రసాదం స్వీకరించండి. ఇదే అన్నమాట గిరి ప్రదక్షిణ మ్యాప్. సో ఇలా మనం 9 లింగాలని దర్శించుకొని మెయిన్ టెంపుల్కి వెళ్తాము. మెయిన్ టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి సో ఈ రూట్ మ్యాప్ కూడా మనకు దారిలో ఉంటుంది. ఇప్పుడు మేము నైరుతి లింగం దగ్గరికి వచ్చాము. ఓ మై గాడ్, నైరుతి లింగం అంట. లోపల ఉంది టెంపుల్. హాయ్ శ్రేయాస్. 4వ లింగం నైరుతి లింగం దగ్గరకు వచ్చామండి మేము. మొత్తానికి 8:39లో ఇంటిగా వస్తున్నాం కాబట్టి మాకు 2.5 hours పడుతుంది. అంటే మొత్తం అయిపోవడానికి నాకైతే 6 గంటలు పడుతుంది. బాగా ఫాస్ట్ వాకర్స్ అయితే 2 hours మొత్తం కంప్లీట్ చేస్తారు. మీడియం వాకర్స్ 4 hours, నాలాంటి వాళ్ళు 6 hours. అండ్ రెస్ట్ ఈస్ ఐ డోంట్ నో. అండ్ దిస్ ఈస్ ద టెంపుల్ అట్మాస్ఫియర్. 4th లింగంది. మా వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎత్తుకుదాము. అదిగోండి అక్కడ ఉన్నారు. హాయ్ బాస్, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవే ఒరిజినల్ కాదు కానీ
చూడ్డానికి మాత్రం చాలా బాగున్నాయి. ఏం షాపింగ్ చేస్తున్నారా? ఓ వావ్ నైస్. అన్ని టైప్స్ ఆఫ్ రుద్రాక్షలు ఉన్నాయి ఇక్కడ. అండ్ డోల్స్ కూడా ఉన్నాయి, మాలలు ఉన్నాయి. మావాడు వాడి ఫ్రెండ్స్ కోసం షాపింగ్ చేస్తున్నాడు. తపరి కోట్ చేయించుకుంటున్నాడు వాకింగ్ మధ్యలో. ఏ కమాన్, పండిందిరా నీది. వావ్ ఎంత బాగుంది ఉంటుంది. రాజమౌళికి పంపిస్తే ఇది బాగా వాడతాడు, అలా ఉంది అది స్ట్రాంగ్గా. కమాన్ తీసుకెళ్తే ఏం తెచ్చావు నా కోసం అరుణాచలం నుంచి అనగానే వాళ్ళు ఆయన గిఫ్ట్ ఇస్తారట. అరుణాచలం నుంచి ఏం తెచ్చామంటే ఒక కత్తి నరక్ సింగిల్ షాట్. ఇదిగోండి మొత్తానికి పెట్టించింది అక్క. ఇదిగోరా తోతాపరి. అండ్ వర్షం రాబోతుంది. మేము 5వ లింగం దగ్గరకు వచ్చామన్నమాట. సూర్యలింగం అంట. సో ఆల్రెడీ క్లోజ్ చేసేసారు గుడిని. ఇక్కడ మాత్రం అన్నీ అమ్ముతున్నారు దీపాలు పెట్టుకొని. మరి ఇలా సూర్యలింగాన్ని దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలట. సక్సెస్ఫుల్గా ఇన్ని లింగాల దగ్గరికి నడుచుకుంటూ అయితే వచ్చాము. అండ్ హాఫ్ కూడా రాలేదన్నమాట ఇంకా మేము డెస్టినేషన్. 5 లింగాలు దాటాము. 6 కిలోమీటర్స్. 7ఆ? ఏ వావ్, ఇంకా 3 లింగాలు ఉన్నాయి. కరెక్ట్గా హాఫ్ డెస్టినేషన్కి వచ్చాము. ఇంకా హాఫ్ డెస్టినేషన్ ఉంది. హీరో అయిపోతున్నాడు రాయ్. షియాన్ హీరో అవ్వడానికి నడుస్తున్నాడు. శ్రేయాస్ నువ్వేదో నడుస్తున్నావు? నా 12th క్లియర్ చేయడానికి. ఓహో, అంటే నువ్వు హీరో అవ్వవా? అది కూడా ఉంది కానీ ఇది చాలా ఇంపార్టెంట్ 12th. ఎస్, వెరీ గుడ్ బాయ్. మా విహారయాత్ర ఇలా వచ్చింది. సగం అవ్వగానే దేవుడు కూడా ఆశ్చర్యపోయి వర్షం కురిపించాడు. దబదబ వచ్చి ఐస్ క్రీమ్ షాప్లో దూరాం మేము. వర్షం ఏమో ఇలా పడుతుంది, లీకేజ్ ఏమో ఇలా ఉంది. వావ్, మీ డాడీ ఎక్కడ దాచుకొని ఉంటాడా? అందుకే ఫ్యామిలీతో రావాలి, లేకపోతే అట్లా వస్తుంది పరిస్థితి. దేవుడు కూడా ఆశ్చర్యపోయాడు. చూసారా ఇట్లా వర్షం కురిపిస్తున్నాడు. మావన్నీ తడిచిపోయాయి. వర్షంలో కూడా వదలకుండా ఇలా ఐస్ క్రీమ్ కొనుక్కుంటున్నాడు. చూసారండి, తడిచి మరీ పోయి. అలా ఉండాలి డెడికేషన్. మొత్తం తడుస్తావా? 7 కిలోమీటర్స్ 2 hours తడిచిలో ఉండాలి. తీసుకో. వర్షంలో ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ వెళ్ళొట్రా. లింగానికి వచ్చామండి ఆఫ్టర్ వర్షం. దట్ ఈస్ వరుణ లింగం. అండ్ దిస్ ఈస్ 6th లింగం ఆఫ్ ద డే. యాక్చువల్లీ టెంపుల్స్ అన్ని క్లోజ్ చేస్తారు మేము వచ్చే టైంకి. కొంచెం ఏదో పెద్ద మనసు చేసుకొని ఉన్న దాంట్లోంచి మొక్కి రావాలి. ఇదిగోండి వరుణలింగం. మా ఆయన ఇప్పుడే అంటున్నాడు కరెక్ట్గా వరుణలింగం దగ్గరికి రాగానే వర్షం వచ్చిందంట. తల్లి కొడుకుల ప్రేమానుబంధం. కమాన్, ఎంత బాగా ప్రేమానుబంధం చూపిస్తున్నాడు మావాడు. అండ్ రైట్ నౌ వీఆర్ ఇన్ కాఫీ బ్రేక్. ఇన్ని బ్రేకులు మీరు చేసిన అడకకి అని తిట్టుకోకండి. బ్రేకులు చేసుకొని వేయరా, దర్శనానికి వేయరా, నడవడానికి వేయరా. నా మనసులో ఎప్పుడు ఉన్నాడు శివయ్య. వద్దా. అండ్ వెల్కమ్ టు వాయులింగం. ఎంత అయిందిరా టైమ్? 11:03 అంటే 4 hours. 4 hoursలో మనం ఎన్ని కిలోమీటర్లు నడి? 6 o'clock రా. 5 hours. 5 hoursలో మనం ఎన్ని కిలోమీటర్లు నడిచావరా? 8 దాదాపు 9.4 kilometers నడవగలిగామండి. ఇది మా కెపాసిటీ. అండ్ నెక్స్ట్ ఆ లింగాన్ని ఏదో దర్శించుకుందాం పదండి. డబ్బులు ఏమంటే భయపడుతున్నాడు దగ్గరికి వెళ్ళడానికి. పైకెక్కిరా. అయ్యో భయపడుతున్నావు ఎందుకురా? నాకు అట్లా ఇవ్వాలి. అదే డబ్బులు ఇవ్వడానికి ఎందుకురా భయం? రాత్రి 1 గంట అయింది. ఇంకా 3 kilometers బాకీ ఉన్నాం మేము వెళ్ళడానికి. ఆల్మోస్ట్ 7-8 hours నుంచి మేము నడుస్తూనే ఉన్నాం. 6 అనుకో.
5:30 లోపలే స్టార్ట్ చేసాము. గుడికి వెళ్ళి తెలుసుకొని కార్యక్రమాలు చేసి ఒరిజినల్గా స్టార్ట్ చేయడం అంటే 6కి స్టార్ట్ చేస్తాం. 1 గంట అయింది. ఇంకా 3 కిలోమీటర్లు, లాస్ట్ 3 టు గో. లాస్ట్ లింగం. కాకపోతే లాస్ట్ లింగం ఎందుకో బాగా దూరం ఉందంట, 3.5 కిలోమీటర్లు. మొత్తానికి అన్ని లింగాలు అయిపోయాయి. మధ్యలో ఇలా చిన్న సందులో దూరుతారు కదా, అది కూడా వెళ్ళాం. అక్కడ ఫుల్ రష్ ఉంది, చాలా జనాలు ఉన్నారు. అంత రష్లో ఇప్పుడు నిలబడే ఓపిక లేదు. పొద్దునే దర్శనం ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ బ్యాక్. చాలా అంత మనం నిలబడి టారింగ్ రేపు పొద్దుదాకైతే ఉండే అంత పబ్లిక్ ఉన్నారు. మరి అంత భక్తి కష్టం అయిపోయింది. ఇంకా 3 కిలోమీటర్స్ అయితే అయిపోతుంది. ఫైనలీ ఇంకా 3 వావ్ అనిపిస్తుంది. 14 కిలోమీటర్లు నడవడం ఇంత కష్టం అంటే 3 కిలోమీటర్స్ ఓడాడస్తారు అనుకుంటుంటే అంటే అమ్మాయి 3 ఉన్నాయా అనిపిస్తుంది. అంటే బేసిక్గా 14 కిలోమీటర్లు మా అంటే 4 hours పడుతుందేమో. ఏముంది 14 కిలోమీటర్స్కి ఏముంది అనుకున్నా, కానీ 14 కిలోమీటర్స్ ఇంత కష్టమా ఫస్ట్ టైం తెలిసింది నాకు. అమ్మో, ట్రెడ్మిల్ అరగంట నడిచేంతసేపు ఈజీ అనుకున్నా. అరగంట ట్రెడ్మిల్ నడిస్తే నాకు 4-5 కిలోమీటర్స్ చూపిస్తుంది అది. వావ్ ఇంతే కదా అనుకున్నాను నేను. అలా ట్రెడ్మిల్లో అలా 3 times 1.5 hour, అక్కడ రెస్ట్ తీసుకున్నా 2 hours, ఇంకా స్లోగా వెళ్ళినా 3 hours, ఇంకా టైం వేస్ట్ చేస్తే 4 hours అనుకున్నా అంతే. 8 గంటలు పడుతుంది గైస్ అలాగా స్లో వాకర్స్ అయితే. చివరి లింగం దగ్గరికి వచ్చాం మేము సక్సెస్ఫుల్గా. ఈశాన్య లింగం. కమాన్ ఏ లింగం అంటే పెట్టుకొని కూడా వాడు 14 kilometers నడిచాడు. మా అక్క ఏం కోరుకున్నా మొత్తానికి. సో దేవుడా ఇంత కష్టపడ్డా మా కోరికలు అన్నీ తొందరగా తీర్చేసి. చివరి లింగం అయిపోయింది, వచ్చాము. అండ్ మేము మళ్ళీ ఇలా గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత కూడా దీపం పెట్టాలట ఇలాగా. సో ఇప్పుడు దీపం పెట్టడానికి వెళ్తున్నాము. అదిగోండి టెంపుల్. ఫైనలీ అండ్ పైన టైం కనిపిస్తుందా అండి? 2 అయింది కరెక్ట్గా. 2 o'clock. 6కి స్టార్ట్ అయ్యి మళ్ళీ 2కి రీచ్ అయ్యాము. వెలిగిస్తున్నాము. The next day. వెల్కమ్ ఎవ్రీబడి, వెల్కమ్ వెల్కమ్. అండ్ పొద్దున దర్శనానికి అయితే మేము రెడీ అయిపోయాం అన్నమాట అందరము. సో ఇక్కడ గుడిలో పంచకట్టుతో వెళ్ళాలంట, అందుకే పొద్దున్నే మేము వచ్చి 3ంటికి పడుకున్నా మళ్ళీ 6 వరకు రెడీ అయిపోయి ఇదిగోండి ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. మెయిన్ టెంపుల్ దర్శనానికి. కొంచెం నవ్వండిరా, మీ డాడీ అక్కడ వేసాడు ఒక ముఖం, నువ్వు ఏడుస్తున్నావు. అంటే ఒక్కరోజు కష్టాన్ని కూడా భరించలేరు అనమాట, అలా ఉంటుంది. సో ద వరల్డ్ ఆఫ్ అరుణాచలం ద టెంపుల్. ఇక్కడ అంటే గుడికి ఎంటర్ అయ్యామన్నమాట, గుడి ప్రెమిసెస్లోకి. మా రూమ్కి ఇది వాకబుల్ డిస్టెన్సే, అందుకే ఈజీగా వచ్చేసాము. మా గ్యాంగ్ అంతా కూడా వస్తుంది కనుక. బట్ లోపల కెమెరాస్ నాట్ అలౌడ్ అంట. సో ఎక్కడి వరకు అలౌడ్ అంటే అక్కడ వరకే తీసి ఇతను స్టాప్ చేసేస్తాం. సో టెంపుల్ ప్రెమిసెస్ అనమాట. క్యూట్ క్యూట్ మంకీస్ కూడా ఉన్నాయి ఇక్కడ అన్నీ. అండ్ ఇదంతా లైన్, ఇది విఐపి దర్శనం లైన్ అంట. మా వాళ్ళు వస్తున్నారు ఇక్కడ నుంచి. వెల్కమ్ 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 గాయ్స్. శ్రియా నీ ఫ్రెండ్స్ ఉన్నారా ఇక్కడ? అంతా బాగుంది కదా టెంపుల్ ప్రెమిసెస్. అండ్ ఇది వచ్చేసి నమః శివాయ. సో టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ దాకా వచ్చాము. లక్కీగా ఇవాళ ఎందుకో ఫోన్ అలౌట్ చేశారు, పెద్దగా ఎవరు ఫోన్ని పట్టించుకోలేదు. అండ్ మాకు విఐపి ఏదో సమ్ లెటర్ ఉండడం వల్ల 500 ఇస్తే లోపలికి వదిలేశారనమాట డైరెక్ట్గా. ఒక ½ an hourలో మా దర్శనం అయితే అయిపోతుంది. అండ్ లోపల టెంపుల్ చాలా చాలా బాగుంది, నేనైతే చూపిస్తాను. జనరల్ ఎంట్రన్స్ ఉంది, మాది విఐపి కదా. ఇదిగోండి స్పెషల్ ఎంట్రన్స్ ఉందన్నమాట. మేము ఈ లైన్ నుంచి వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, హాయ్ శ్రియాన్. హాయ్ శ్రియాన్. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట.
Come on, Shriyan. Finally we did it. అమ్మవారి దర్శనం అనమాట. శివయ్య దర్శనం అయిపోయింది, అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాం. చూడండి ఎంత బాగుందో. వావ్, పైదాకా అండ్ అంది. ఇక్కడ అమ్మవారి గుడి అనమాట. లోపలికి ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ చూడండి ఎంత బాగుందో. అదండి ఈరోజు మా టెంపుల్ టూర్. ఇదిగోండి టెంపుల్ మాత్రం చాలా 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 బాగుంది. టెంపుల్ వర్త్ ఆఫ్ కమింగ్. అండ్ శివుడి దర్శనం అయితే చాలా అమేజింగ్గా ఉంది. తప్పకుండా రావాలి శివుడి దర్శనానికి. మా కష్టం అంతా ఆ శివుని చూసిన ఒక్క నిమిషంలో మాత్రం మర్చిపోయాం. ఎలా ఉందా పాపం, వాడు కూడా 14 కిలోమీటర్లు నడిచి మళ్ళీ పడుకోకుండా లేచి తయారయ్యి ఇంత నీట్గా భక్తితో వచ్చి వాళ్ళ శ్రద్ధగా పూజ చేశాడు. మొక్కుకున్నావా లేదు? ఓ మై గాడ్. ఓకే, మంచి గర్ల్ ఫ్రెండ్ రావాలని నేను కూడా ఫర్ ద పులిహోర. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇదేంటిది? ఏ వావ్, స్వీట్ రైస్. కొన్నారా ఇదంతా? వావ్, భోజనం ఇచ్చారనమాట వీళ్ళు. ఇప్పుడు మా ప్రసాదాల టైం. కమాన్, పులిహోర అండ్ స్వీట్ రైస్. ఎంత ఇవి? 10 రూపీస్ ఒక్కొక్కటి. వావ్. సో బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది మీది కాదా? బ్రేక్ఫాస్ట్ వేరేది వేరా? దానికి అంత అయిపోయి వెళ్ళిపోతున్నాం. కానీ వెళ్ళే దారిలో ఇక్కడ షాపింగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మాకు టైం లేదు, ఓపిక లేదు కాబట్టి నేను చేయట్లేదు. కానీ మీకు షాప్స్ చూపిస్తాను. ఇదిగోండి, ఇలా వెంట కూడా పడతారు. ఇలా మంచి మంచి షాప్స్ అన్నీ ఉంటాయి. హలో, ఏ కమాన్. వద్దు, థ్యాంక్స్. అన్నీ ఉన్నాయా? వద్దు థ్యాంక్స్. ఇక్కడ ఫుల్ ఇలా మొత్తం ఈ ఏరియా అంతా షాపింగే. కాకపోతే దర్శనానికి టెంపుల్లో కంటే బయట నడికి ఎక్కువ ఉంది. ఈ షాపింగ్ గీపింగ్ ఇవన్నీ చూసుకొని కొనుక్కొని వెళ్ళమని చెప్పారనమాట. అందుకే సో ఇది టెంపుల్ బయట ఏరియా, ఎగ్జిట్ ఏరియా అనమాట. ఎగ్జిట్ ఏరియాలో ఇవన్నీ షాపింగ్స్. వెల్కమ్ 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 టు హైదరాబాద్. సారీ, గోయింగ్ టు హైదరాబాద్. మావాడు ఇదిగోండి ఘనకార్యం చేసుకున్నాడు. ఇదిగోండి పెద్ద ఘనకార్యం చేసుకున్నాడు, పడ్డాడు. బాయ్ బాయ్ ఆటో, ఐ మిస్ యూ ఆటో. ఫన్ టైం అనమాట. అయ్యో ఎందుకు ఇట్లా పోతలేదు? బస్సుని కూడా వేస్ట్ చేయకుండా మేము బస్ టైంని కూడా వాడుకుంటున్నాం అనమాట. ఎవరు గెలుస్తారో వాళ్ళు 20 రూపీస్ ఇవ్వాలి. మా ఆయన 20 రూపీస్ రాష్ట్ర లెక్కల్లో రాసి పెట్టుకో. 100. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏమేయాలి? రెడ్ రివర్స్ వచ్చింది, నేను తీస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఎవరికి వేయాలి? అమ్మా, నన్ను 8 ఎక్కించి ఒక్కడు తీసుకోవాలి. తీసుకో. ఎలాగైనా యూనోలో గెలవాలి. నేను 20 రూపాయలు సాధించాను.